పోరాటాలతో, తెలంగాణ అమరవీరుల త్యాగాలతో, ఉద్యమకారుల ఉద్యమ వేడితో పూర్ణ పోసుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో నేటికి చిన్న మధ్యతరగతి పేదల రక్షణ అనేది ప్రశ్నార్థకమయ్యే సమయం వచ్చింది. దీనికి బెస్ట్ ఉదాహరణ కులాలకు మతాలకు అతీతంగా చావు నుంచి పుట్టుక నుంచి చావు వరకు పనిచేసే సేవారంగ వృత్తి అయినటువంటి చాకలి రజక సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని ఇంద్రమల్లన్న జాతరలో దైవ దర్శనానికి టికెట్ తీసుకోలేదనే ఉద్దేశంతో జరిగిన సంఘటన చాలా బాధలేదు. నాడు నిజాం రజాకార్ల విష్ణు దొరల కాలంలో ఏ విధంగా అరాచకాలు అయితే ఉన్నాయో మనం చూడలేదు. కానీ ఒక రకంగా స్వతంత్ర సమరయోధులు అక్కడక్కడ ఇంటర్వ్యూలో చెప్పిన అవి ఇప్పుడు గుర్తొస్తా ఉన్నాయి. ఆ ఉమ్మడి మల్లన్న జాతరలో జరిగిన సంఘటననే కళ్ళ ముందు పుట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మనం చూడలేదు, పెద్దలు చెప్తుంటేనే విన్నాం, పుస్తకాలను వచ్చిన సమాచారాన్ని చదివినాం. కానీ వీటి కళ్ళకు కట్టినట్టు నేటి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, మీడియా ముఖ్యంగా మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఆ దారుణాలు, అరాచకాలు. 2 బస్బాబు గుడి పేరు మీద, దైవ దర్శనం పేరు మీద బలి తీసుకున్నాం అంటే ఈ పూర్తి తెలంగాణలో బతుకు పోరాటం మళ్ళా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అది అట్లుంటే మొన్నటికి మొన్న జరిగిన రాజకీయ అవసరాలకు చైర్మన్ పీఠం దక్కించుకొని ఇట్లా ఎస్సీ దళిత మహిళ మీద జరిగిన సంఘటన కూడా మీడియా ముఖంగా ఎదుగుతూ సాక్ష్యంగా ఉన్నది. అట్రాసిటీ చట్టం ఉన్న దళితులది ఈ రకంగా ఉంది. అట్రాసిటీ చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి కొట్లాడుతున్న వాళ్ళది ఒక రకంగా ఉన్నది. చట్టం ఉన్నా ఏం జరుగుతలేదు, చట్టం లేని వాళ్ళకు ఏం జరుగుతలేదు. ఇద్దరు చట్టం ముందు చుట్టమైతా ఉన్నది, అధికారుల పక్షం ఉంటా ఉన్నది, వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. ఉన్నోనికి మాత్రమే వ్యవస్థలు రక్షణగా ఉంటా ఉన్నాయి తప్ప పేద మధ్యతరగతి, అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరికైనా లేనోడే ఉన్నోడికే దాసోహం చేస్తూ ఉన్నాయి వ్యవస్థలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు. రాజకీయ అవసరానుగుణంగా వచ్చే పదవులు కావచ్చు, పేదోని మాత్రం పేదోనిగానే ఉంచుతూ తొక్కి పెడతా ఉన్నారు. దీనికి ఆయా సామాజిక వర్గాలలో చైతన్యం వచ్చి మరో బతుకు పోరాటంగా దిశగా అడుగునేసే క్రమం త్వరలో మన ముందు ఉంటుంది. ఎందుకంటే అది ఇప్పటికీ చిలో హైదరాబాద్ ప్రోగ్రాం రజక సోదరులు ఇచ్చినాం. దీనికి తోడుగా చిన్న చిన్న కులాలన్నీ చైతన్యం అయితేనే అందరిగాలు అన్ని కలిసి కొట్లాడితే తప్ప మన రాజ్యం కావచ్చు, రక్షణ కావచ్చు, ఏది కానీ కొట్లాడితేనే సాధించుకోవచ్చు తప్ప కొట్లాడకుండా మనకు రక్షణ కానీ రాజ్యం కానీ చేతులకు రాదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తే ఈ కులాలు, మతాలు, ఈ కొట్లాటలు ఎందుకుంటాయి? రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రాజ్యాంగ హక్కులను, పేదలకు సంబంధించిన రక్షణ హక్కులను కాలరాస్తా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కొరకు ఏర్పాటైనప్పుడు, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు
రక్త సంబంధాలకు కాకుండా ప్రజలకు సేవ చేస్తామని చెప్పినప్పుడు అరాచకాలు జరుగుతున్నప్పుడు కూడా మావుడు, మా చుట్టపోడు, మా పక్కోడు, మా పక్కింటోడు అని చెప్పి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాధితుల పక్షాన ఉండాల్సింది పోయి బాధ పెట్టిన పక్షాన ఉండి ఈ బాధితులను తొక్కి పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో రాజ్యాంగం చేతుల పట్టుకొని జరుగుతున్న మన కాబోయే ప్రధాని అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, రాజ్యాంగాన్ని తమ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దగ్గర ఏ పార్టీ రాజ్యాంగ హక్కులను కాపాడుతుందో ఒకసారి సమీక్ష చేసుకోవాలి. గుండె మీద